హాయ్ అందరికీ నమస్కారం. సిబిఎస్ఈకి సంబంధించినటువంటి మార్పులు 2026 నుండి 2031 వరకు అంటే రాబోయేటువంటి 5 సంవత్సరాలకు తీసుకునేటువంటి మార్పులని 2 రోజుల క్రితము సిబిఎస్ఈ బోర్డ్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఎన్ఈపి 2020 మరియు ఎన్సిఎఫ్ఎస్సి నేషనల్ కరికులా ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023 ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో దాన్ని అనుసరించి రాబోయే 5 సంవత్సరాలు బోర్డు తీసుకోబోతున్నటువంటి మార్పు. దాంట్లో మొట్టమొదటిగా ఈ ఏడాది నుంచి అంటే రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో వచ్చేటువంటి మార్పులు మనం చూస్తే మొదటిది మ్యాథమెటిక్స్ సంబంధించి. మ్యాథమెటిక్స్ ఇప్పటి వరకు కూడా 2 ట్రాక్స్ లో, ఒకటి మ్యాథ్స్ బేసిక్ అని, రెండోది మ్యాథ్స్ స్టాండర్డ్ అని ఉండేది. ఇప్పుడు రాబోయే రోజుల నుండి అంటే ఈ సంవత్సరం నుండి మ్యాథ్స్ కి సంబంధించి 1 కామన్ మ్యాథ్స్, ఓన్లీ ఒకటే మ్యాథ్స్ ప్లస్ ఆప్షనల్ మ్యాథ్స్ అడ్వాన్స్డ్ అంటే ఆప్షనల్ గా మ్యాథ్స్ అడ్వాన్స్డ్ పేపర్ ని పెట్టబోతున్నారు. ఈ కామన్ మ్యాథ్స్ యాజ్ యూజువల్ 80 + 20 100 మార్క్స్ ఉంటుంది. ఈ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అనేటువంటిది 25 మార్క్స్ కి 1 అవర్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే రెండో మార్పు సైన్స్ కి సంబంధించి. ఇప్పటి వరకు సైన్స్ ఒక పేపరే ఉండేది, ఇక నుండి సైన్స్ కూడా 2 పేపర్లు అంటే ఒకటి కామన్ పేపర్, రెండోది ఆప్షనల్ పేపర్, అది కూడా సైన్స్ అడ్వాన్స్డ్ పేపర్ అని. ఇది 25 మార్కులకి 1 గంట. అంటే ఈ మ్యాథ్స్ సైన్స్ రెండింటిలో కూడా అడ్వాన్స్డ్ పేపర్ లో హెచ్ఓటి హైయర్ ఆర్డర్ థింకింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ప్యూర్లీ అలాంటి క్వశ్చన్స్ ఇచ్చేటువంటి అడ్వాన్స్డ్ పేపర్స్. ఇది మ్యాథ్స్ సైన్స్ కి సంబంధించినటువంటి మార్పు. మూడవ మార్పు, ఇప్పటి వరకు 2 లాంగ్వేజెస్ పిల్లలు తీసుకుంటూ ఉండేటువంటి వారు, కానీ ఇక నుండి రాబోయే రోజుల్లో 3 లాంగ్వేజెస్, 2 ఇండియాలో చదువుతున్నట్లయితే 2 ఇండియన్ లాంగ్వేజెస్, ఫారెన్ లో చదువుతున్నట్లయితే అట్లీస్ట్ ఒకటి ఇండియన్ లాంగ్వేజ్ అనేటువంటి విధంగా రాబోయే రోజుల్లో 3 లాంగ్వేజెస్ రాబోతున్నాయి. ఇక నాలుగవది సిటీ అండ్ ఏఐ కాంపిటేషనల్ ట్రైనింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఒక కొత్త పేపర్. ఇది ఇప్పటి వరకు కూడా కంపల్సరీ పేపర్ కాదు, కానీ ఇక నుండి కంపల్సరీ పేపర్ కాబోతుంది. దీనితో పాటుగా ఇండివిజువల్స్ ఇన్ సొసైటీ, ఇప్పటి వరకు ఇట్లాంటి పేపర్ లేదు, ఇది కొత్తగా రాబోతున్నటువంటి పేపర్. దానితో పాటుగా ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్, ఇది ఇదివరకు ఆప్షనల్ ఉండేటువంటిది, సెపరేట్ గా ఉండేటువంటిది, ఇప్పుడు కోర్ ఏరియాతో ఇంటిగ్రేట్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఆర్ట్ ఎడ్యుకేషన్, ఇది కూడా కో కరికులర్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ లో ఉండేది, ఇప్పుడు ఫుల్ గా అంటే స్టాండర్డ్స్ అసెస్మెంట్స్ తో డిజైన్ చేస్తున్నటువంటి ఇది పేపర్. దీనితో పాటుగా ఫిజికల్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కి సెపరేట్ గా ఉండేది, ఇప్పుడు ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ వెల్త్ అనేటువంటిది బ్రాడర్ వేలో కాంపిటెన్సీ బేస్డ్ గా ఈ పేపర్ ను కూడా పెట్టడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా ఎందుకు? నేను ఇందాక చెప్పినట్టుగా ఎన్ఈపి 2020 అలాగే ఎన్సిఎఫ్ఎస్ఈ 2023 ఫ్రేమ్వర్క్ ప్రకారం పిల్లల్లో ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కోసం ఒక్కసారి మనం ఆలోచిస్తే సిటీ అండ్ ఏఐ కంప్యూటేషనల్ ట్రైనింగ్ థింకింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి పేపరు ఇప్పుడున్నటువంటి ప్రపంచానికి తగ్గట్టుగా వాళ్ళ ఆలోచనలు తయారు చేసేటువంటిది. రెండవది ఇండివిజువల్స్ ఇన్ సొసైటీ, పిల్లల్లో సోషల్ ఇంటెలిజెన్స్ పెంచడానికి డిజైన్ చేసినటువంటి పేపర్ ఇండివిజువల్స్ ఇన్ సొసైటీ. అలాగే ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్, వొకేషనల్ ఎడ్యుకేషన్, ఏదో ఒక దాంట్లో వాళ్ళకి ఒక ప్రావీణ్యత రప్పించడం కోసం, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం. అలాగే ఆర్ట్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, మరింత ముఖ్యంగా వాళ్ళ యొక్క సెల్ఫ్ హెల్త్ కి సంబంధించినటువంటి, డైలీ హ్యాబిట్స్ కి సంబంధించినటువంటి, వాళ్ళ యొక్క హెల్త్ రిలేటెడ్ హ్యాబిట్స్, జీవితాంతం మంచి హ్యాబిట్స్ తో పునాది వేయటానికి బేస్ గా తీసుకున్నటువంటి ఈ పేపర్స్. మరి ఇవి ఎప్పటి నుంచి అనేటువంటిది క్వశ్చన్. మ్యాథమెటిక్స్ నేను ఇందాక చెప్పినట్టుగా ఒక్కటే కామన్ పేపర్ అంటే బేసిక్ స్టాండర్డ్ అనేటువంటిది కాకుండా మ్యాథ్స్ అనేటువంటి ఒక కామన్, ఒకటి అడ్వాన్స్డ్. ఇది 26 అంటే ఈ ఏడాది నుంచే మొదలు కాబోతుంది. అలాగే సైన్స్ కి సంబంధించినటువంటి మార్పు ఏదైతే ఉందో అది కూడా ఈ ఏడాది నుంచే మొదలు కాబోతుంది. మరి 3 లాంగ్వేజెస్ ఇప్పుడు 10th రాస్తున్నటువంటి వాళ్ళు ఏమీ ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. ఈ 3 లాంగ్వేజెస్ సిస్టమ్ ఇప్పుడు 6th క్లాస్ ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి మొదలు కాబోతుంది. అంటే రాబోయే 5 సంవత్సరాలు వచ్చేటప్పటికి అందరికీ కూడా 3 లాంగ్వేజెస్ అనేటువంటివి కంపల్సరీ కాబోతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇమీడియట్ గా 10th రాస్తున్నటువంటి వాళ్ళు లేదా వచ్చే ఏడాది 10th రాసేటువంటి వాళ్ళు 27, 28 వీళ్ళెవరికి కూడా ఇది ఎఫెక్ట్ కాదు. ఇప్పుడు 6th ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సిటీ అండ్ ఏఐ, ఇది కూడా ఇది ఇదివరకు కంపల్సరీ కాదు, ఇప్పుడు కంపల్సరీ. కానీ ఈ ఏడాదికి వచ్చేటప్పటికి ఒక మాడ్యూల్ మాత్రమే ఇవ్వబోతున్నారు.
సో కంప్లీట్ పేపర్ కాదు. ఇది కంప్లీట్ పేపర్ నెక్స్ట్ ఏడాది నుంచి అంటే 27-28 అకాడమిక్ ఇయర్ నుంచి ఇది కూడా ఒక కంపల్సరీ పేపర్ కాబోతుంది 10th క్లాస్ వాళ్ళకి కూడా. నెక్స్ట్ అట్లాగే ఇండివిజువల్స్ ఇన్ సొసైటీ, ఇది న్యూ కంపల్సరీ సబ్జెక్ట్ ఇన్ క్లాస్ 9th. ఈ ఏడాది నుంచి క్లాస్ 9th లో ఇది కంపల్సరీ కాబోతుంది. అట్లాగే వొకేషనల్ ఎడ్యుకేషన్, ఆర్ట్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా రాబోయేటువంటి సంవత్సరాలలో ఈవెన్ 10th క్లాస్ వరకు కూడా ఇవి కంపల్సరీ సబ్జెక్టులు కాబోతున్నాయి. కంపల్సరీ చదవాల్సినటువంటి ఒక మ్యాథ్స్, ఫిజిక్స్ ఎలాగైతే చదువుతామో దీన్ని కూడా అలా చదవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. కానీ చిన్న మార్పు ఏమిటంటే దీనికి ఇంటర్నల్ అసెస్మెంట్ తప్ప అసెస్మెంట్ ఉండవు. ఇప్పుడు నేను చెప్పినటువంటి వొకేషనల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఆర్ట్ ఎడ్యుకేషన్ కానివ్వండి, అట్లాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈ పేపర్స్ ఏదైతే వస్తున్నాయో అది కొంచెం డీటెయిల్గా ఏ సంవత్సరం ఏది ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేటువంటి వివరాలు ఉన్నాయి. సో ఇవి 2026 నుండి సిబిఎస్ఈ తీసుకున్నటువంటి అనేక మార్పులు. సో ఇది ఖచ్చితంగా ఏమిటంటే దీన్ని విలువను గమనిస్తే పిల్లలకి ఆ సీరియస్నెస్ తో వాళ్ళకి డ్రైవ్ చేస్తే ఖచ్చితంగా రాబోయేటువంటి తరానికి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకి జీవితాంతం కూడా ఉపయోగపడేటువంటి హోలిస్టిక్ డెవలప్మెంట్కి ఉపయోగపడేటువంటి విధంగా, అంతేకాకుండా అవుట్ సైడ్ వరల్డ్ని అర్థం చేసుకుని కాంపిటీషనల్ థింకింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి అంటే ఇన్సైడ్ స్ట్రెంథన్ అవ్వటం, అవుట్ సైడ్ కూడా ఆలోచించి అర్థం చేసుకుని దానికి కూడా రెడీ అయ్యేటువంటి విధంగా కరికులం తయారు చేసినటువంటి సందర్భం. పర్సనల్ గా ఐ అప్రిషియేట్ సిబిఎస్ఈ బోర్డ్. మరి దీని మీద మీ యొక్క విలువైనటువంటి కామెంట్స్ లేదా మీకున్నటువంటి డౌట్స్ ని కామెంట్ రూపంలో తెలియచేయండి.